Okay, so last class we have discussed about article submission and social bookmarking. Okay, article submission ఎలా చేయాలి and then social bookmarking ఎలా చేయాలి అనేది ఒకసారి చూసుకున్నాము. సోషల్ బుక్మార్కింగ్ కూడా సేమ్ మనం ఆ పర్టికులర్ సైట్ లో రిజిస్టర్ అవ్వడం, వాటిలో మనం పోస్టింగ్స్ చేయడం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ హియర్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ పీడిఎఫ్ అండ్ పీపీటీ, మనం పీడిఎఫ్ సబ్మిట్ చేయాలన్నా పీపీటీ సబ్మిట్ చేయాలన్నా ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ద పీడిఎఫ్. సో మన వెబ్సైట్ రిలేటెడ్ గా ఉన్న జస్ట్ లైక్ స్మాల్ ఈ బుక్ లాగా అనమాట. ఒక ఈ బుక్ లాగా మనం ఒక పీడిఎఫ్ అనేది డిజైన్ చేసి ఆ ఈ బుక్ లో మధ్యలో మనం హైపర్ లింక్స్ అనేది పెట్టుకుంటాం. సో ఈ హైపర్ లింక్స్ దేనికి పెడతామంటే మన వెబ్సైట్ కి ఏ వెబ్సైట్ కి అయితే ట్రాఫిక్ రావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ వెబ్సైట్ కి వీఆర్ గోయింగ్ టు పుట్ ద హైపర్ లింక్స్. ఓకే, జస్ట్ నార్మల్ గా ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని సో వీ హ్యావ్ టు స్టార్ట్ రైట్ ద కంటెంట్ హియర్. సో ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద మనం కంటెంట్ రాసి ఈ పర్టికులర్ పీడిఎఫ్ ని మనం అన్ని పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్ లో మనం షేర్ చేయాలన్నమాట. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఏ నైస్ ఈ బుక్ హియర్ అట్లీస్ట్ విత్ 5 to 10 pages ఆర్ ఈవెన్ 2-3 pages ఆల్సో. ఓకే, డిపెండ్స్ అపాన్ ద టాపిక్, మనం తీసుకున్న టాపిక్ ని బేస్ చేసుకొని. బట్ ఆ టాపిక్ కూడా ఏంటంటే మన వెబ్సైట్కి రిలవెంట్ గానే ఉండాలి. ఆ టాపిక్ తీసుకొని మనం ఒక మంచి కంటెంట్ అనేది రాస్తాం. రాసిన తర్వాత దాన్ని సేవ్ యాజ్, సపోజ్ ఇప్పుడు ఇది ఉంది మనకు ఈ ఫైల్, దీన్ని మనం సేవ్ యాజ్ అని క్లిక్ చేసి మనం ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు. వీ కెన్ సేవ్ యాజ్ పీడిఎఫ్ ఫైల్. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ఇన్ డెస్క్టాప్. సో హియర్ వీ కెన్ చూస్ పీడిఎఫ్. డైరెక్ట్ గా పీడిఎఫ్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఓల్డ్ వర్షన్ యూజ్ చేసినట్లయితే డైరెక్ట్ గా వర్డ్ ఫైల్ ని మనం సేవ్ చేసుకొని వీ కెన్ గో టు ఆన్లైన్ లో వర్డ్ టు పీడిఎఫ్. ఆన్లైన్ లో మనం మన వర్డ్ ఫైల్ అప్లోడ్ చేసి పీడిఎఫ్ గా మార్చుకోవచ్చు అన్నమాట. Does it requires any we need to purchase this small PDF అనేది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనం చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ వీ కెన్ చూస్ ద ఫైల్ అండ్ వీ కెన్ కన్వర్ట్ హియర్. ఇది స్మాల్ పీడిఎఫ్ ఇట్లా చాలా ఉన్నాయి మనకు ఆన్లైన్ లో. ఐ లవ్ పీడిఎఫ్ అని ఒకటి, ఇలా ఐ లవ్ పీడిఎఫ్, సో ఫ్రీ పీడిఎఫ్ కన్వర్టర్, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అనమాట. కంప్లీట్లీ 100% ఫ్రీ దిస్ ఈస్ కెన్. సో మనం డైరెక్ట్ గా దాంట్లో ఫైల్ అప్లోడ్ చేసుకొని కన్వర్ట్ అని క్లిక్ చేసి వర్డ్ నుంచి పీడిఎఫ్ లేదా పీడిఎఫ్ టు వర్డ్, మనకి ఏ ఫార్మాట్ నుంచి ఏ ఫార్మాట్ అయినా సరే మనం ఆన్లైన్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వన్స్ మనం ఈ పీడిఎఫ్ రెడీ చేసిన తర్వాత దెన్ అగైన్ వీ హ్యావ్ టు గో టు పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ వెబ్సైట్స్ అన్నింటిలో కూడా మనం పీడిఎఫ్ షేర్ చేయొచ్చు అనమాట. 100+ పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్, 50+ పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్. ఓకే, సో ఇక్కడ కొన్ని సైట్స్ ఎలా ఉంటాయంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత కస్టమర్ కెన్ డౌన్లోడ్ అవర్ పీడిఎఫ్. మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి తను చదివే టైంలో మనం హైపర్ లింక్స్ ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు పుట్ ద హైపర్ లింక్ ఫర్ దిస్ పర్టికులర్ వర్డ్, దీన్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ అండ్ దెన్ గో టు హైపర్ లింక్. మనం మెయిన్ ఏదైతే ఫైనల్ యూఆర్ఎల్ మనం సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ యొక్క లింక్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం డైరెక్ట్ గా ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో మనం పీడిఎఫ్ గా చేంజ్ చేసిన తర్వాత కూడా ఇట్ యాక్ట్ యాజ్ ఏ హైపర్ లింక్. హైపర్ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళకి ఆ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా చేసుకోవచ్చు. సో లెట్ మీ షో యూ దోస్ వెబ్సైట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద టాప్ పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్. అండ్ ఇక్కడ వాళ్ళ నేచర్ మనకు స్క్రిబుల్, సోన్సో, మీడియాఫైర్, box.com, వీటన్నిటిలో కూడా మనం అకౌంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని వీ హ్యావ్ టు అప్లోడ్ అవర్ పీడిఎఫ్. మన పీడిఎఫ్ ని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా పీపీటీస్ సేమ్ పీపీటీ సబ్మిషన్ కూడా అలా విధంగా ఉంటుంది. మనకు ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డిజైన్ చేసుకొని ఆ ప్రెజెంటేషన్ లో మనం హైపర్ లింక్స్ ఇచ్చుకొని ఈ ప్రెజెంటేషన్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ స్లైడ్ షేర్.net అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సైట్ ఫర్
పీపీటీస్ కి మంచి టాప్ మోస్ట్ సైట్ అనమాట. ఈవెన్ యూ కెన్ సబ్మిట్ పీడిఎఫ్ సబ్మిట్ చేయొచ్చు, పీపీటీ సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పీపీటీ సైట్ ఈ స్లైడ్ షేర్ అనేది. SlideShare Indian, is it international? స్లైడ్ షేర్ యాక్చువల్లీ ఎవరిదంటే మన లింక్డ్ఇన్ ఉంది కదా, లింక్డ్ఇన్ వాళ్ళ కంపెనీ Okay. అనమాట. Okay. వాళ్ళ ఓన్ ఇది మన స్లైడ్ షేర్ అనేది. స్లైడ్ షేర్ బిలాంగ్స్ టు ద సేమ్ కంపెనీ, లింక్డ్ఇన్. ఓకే, సో ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని we can upload the PDF. Okay, you can see these are all the PDFs where some other people they already uploaded and they got this much of views. 38 lakh 77,000 views, 9 lakh 2,000 views. So 1 year ago he put and he got 12 lakhs 27,000 views. Okay, సో ఇలా మనం పీడిఎఫ్స్ అనేది మనం లేదా పీపీటీస్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన దాన్ని కూడా ఎంతోమంది చూస్తుంటారు. వెన్ ఎవర్ దే ఆర్ రీడింగ్ దే కెన్ క్లిక్ ద లింక్, దే విల్ గో టు దట్ పర్టికులర్ వెబ్సైట్. మన వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ మన వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అది ఒక బ్యాక్ లింక్ గా గూగుల్ కన్సిడర్ చేసి మనకు పేజ్ ర్యాంకింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, అలా మనం పీడిఎఫ్ సబ్మిషన్ అండ్ పీపీటీ సబ్మిషన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాసిఫైడ్స్ పోస్టింగ్. క్లాసిఫైడ్స్ పోస్టింగ్ ఈజ్ వెరీ సింపుల్ హియర్. మన ఇండియాలో అండ్ అబ్రాడ్ లో some thousands of classified sites are there, just like Quikr, OLX, Sulekha.com. Okay, ఇవన్నీ కూడా క్లాసిఫైడ్ సైట్ అన్నమాట. క్లాసిఫైడ్స్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ఫర్ USA, ఫర్ ఇండియా. సో మనం జనరల్ గా క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ కంట్రీకి వస్తాయి అన్నమాట. ఇక్కడ క్లాసిఫైడ్ సైట్ ఏ కంట్రీకి ఆ కంట్రీ సెపరేట్ గా ఉంటాయి. OLX ఉంది, OLX.com ఉంది, .in ఉంది. OLX.com is for US, .in is for India. సో అందరికీ తెలిసిన వెబ్సైట్ అనమాట OLX. ఐ విల్ గో విత్ .com. ఒకసారి .com ఓపెన్ చేస్తాను. ఐ థింక్ ఇట్లా ఆటోమేటిక్లీ రీడైరెక్ట్ టు .in, OLX.in కి రీడైరెక్ట్ అవుతుంది అనుకుంటాను. సో OLX అంటే అబ్రివేషన్ ఐడియా ఉందండి మీకు అందరికీ? ఆల్మోస్ట్ అందరికీ OLX తెలిసే ఉంటుంది. Am I right? Yes. So the OLX actually abbreviation, full form of OLX is online exchange. OL online, X is comes under exchange. So వాళ్ళ కంపెనీ వాళ్ళది ఆన్లైన్ ఎక్స్చేంజ్ అనమాట. సో OLX.com is for US, .in is for India. ఇలా మల్టిపుల్ కంట్రీస్ లో మనకు ఏ కంట్రీకి ఆ కంట్రీ సపరేట్ గా క్లాసిఫైడ్ సైట్ ఉంటాయి. We can submit for all the classified site. So just go through this website. So they gave a lot of list here. 1,200 plus classified submission sites, 300 plus classified submission site, high page ranking classified submission sites. Okay. Mostly classified submission sites lo free submissions ఉంటాయి and paid submission ఉంటుంది కానీ we don't want paid submission. Free submission is enough. You can see these are all the classified sites. So classified site లో మనం మామూలుగా ఎలా పోస్ట్ చేయాలో మన అందరికీ ఐడియానే ఉంటుంది, ఎందుకంటే OLX Quikr చాలా మంది యూస్ చేస్తుంటారు. Just we can open the classifieds. So let me open any one website here. ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఈవెన్ క్లిక్ ఇండియా ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సైట్. క్లిక్ ఇండియా కూడా ఒకప్పుడు బాగా పాపులర్ అయిందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ లో మనం వెళ్ళి దేర్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్. కొన్ని వెబ్సైట్స్ మనకు URL యాక్సెప్ట్ చేస్తాయి, బట్ కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సో ఇన్ కేస్ ఇఫ్ ద పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ URL, నో ప్రాబ్లం, యూ జస్ట్ గివ్ ద వెబ్సైట్ డీటెయిల్స్ ఆర్ కంపెనీ డీటెయిల్స్. మనం ఏదైనా ఏ కంపెనీని అయితే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ డీటెయిల్స్ షేర్ చేయడం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దర్ ఆర్ సపరేట్ కేటగిరీస్ ఆర్ దేర్. యూ కెన్ గో టు సర్వీసెస్ ఆర్ రియల్ ఎస్టేట్ ఆర్ జాబ్స్. You have to create a posting here. So just click on post now here. Post now click చేసి మనకు వాళ్ళు ఏమడుతారంటే టైటిల్ అడుగుతారు, డిస్క్రిప్షన్ అండ్ మనం చూస్ చేసుకున్న కేటగిరీ, మన కేటగిరీ కింద అడుగుతారు అనమాట. అండ్ హియర్ కంపల్సరీ అకౌంట్ ఈజ్ మ్యాండేటరీ. అకౌంట్ లేకుండా we can't able to post here. Not only for classifieds, for all the backlink
మెథడ్స్, ఈవెన్ డైరెక్ట్ సబ్మిషన్ కావచ్చు, ఫారం, ఆర్టికల్, సోషల్ బుక్ మార్కింగ్, ఎనీ కైండ్ ఆఫ్ సబ్మిషన్ మనకు ఇది కంపల్సరీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతే మనం పోస్టింగ్స్ అనే సబ్మిషన్ కానీ చేయొచ్చు అనమాట. ఓకే, సో హియర్ పోస్ట్ an ad for free. వీళ్ళు కూడా అడుగుతారనుకుంటాను. సో ఫస్ట్ దే విల్ ఆస్క్ యూ టు చూస్ ద కేటగిరీ. మనం ఇక్కడ మనం పోస్టింగ్ దేనికి రిలేటెడ్ ఆ కేటగిరీ చూస్ చేసుకుంటాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సర్వీసెస్, ఐ విల్ గో ఫర్ సర్వీసెస్. Services subcategory we have to choose. Training and education services. Location, I'll go with Hyderabad, India. Here we have to give the title. ఇక్కడ ఎప్పుడు కూడా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ప్లేస్ లో వీ హ్యావ్ టు గివ్ ద కీవర్డ్. మనం ఏ కీవర్డ్ కి అయితే సెర్చ్ అనుకుంటున్నామో ఆ కీవర్డ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. సపోజ్ ఐ విల్ గో విత్ బెస్ట్ online digital marketing course. Asking price, I'll go for 10,000 and description, learn digital marketing course online at home and start your digital career. You can go to Digital Srikanth, and enroll there to get complete A to Z digital marketing course. Anybody who is having basic computer knowledge and basic internet knowledge can learn digital marketing. It's for all people like students, professionals, business person, self-employment, etc. Okay, just something I gave here. Okay, and here what I can do, I can go with Digital Srikanth. I will just bold this one. Okay, and ఈ పర్టికులర్ దానికి ఇక్కడ మనకు లింక్ యాడ్ చేసే ఆప్షన్ ఇచ్చారంటే మనం లింక్ యాడ్ చేసుకోవచ్చు. సో గో టు దిస్ URL, I will copy my URL. Okay, and I will paste it here. Okay, that's it. Okay, so then the hyperlink is there. Apart from the hyperlink, నేను ఈ యాంకర్ టెక్స్ట్ కి, యాంకర్ టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిజిటల్ శ్రీకాంత్ ఇస్ ద యాంకర్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ కి అయితే మనం హైపర్ లింక్ ఇచ్చామో దాన్ని యాంకర్ టెక్స్ట్ అంటారు. అప్లై హియర్ అని కూడా మనం we will give a website address here. Okay, that's it. We'll scroll down. Name, I'll go with some other name, and this is my official email again. Phone number, keep this phone number private. This is match up.
Invalid. So phone number, I'll give this number, postal code, expire in 9 months, J7W6Z. Images, if you want to keep some images, you can keep here. I'll upload the image. Let it upload. Once it got uploaded, the file path is wrong. Okay, I think somewhat huge size. .2 I'm showing full gem. Okay, I'll go with post images and then digital marketing. ఎందుకంటే ప్రీవియస్ నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 17 MB దాకా ఉంది. సో అందుకని వాళ్ళు తీసుకోరు, ఇది KBs లో ఉంటుంది. We can't post this ad. Like this we have to keep post in all classified sites. కొంతమంది మనకు హైపర్ లింక్ ఇచ్చేలాగా యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది లింక్స్ యాక్సెప్ట్ చేయరు. లింక్స్ ఈవెన్ దో కొన్ని క్లాసిఫైడ్ సైట్స్ లో మనకి లింక్ యాక్సెప్ట్ చేయకపోయినా సరే we can promote our business as well. Okay, you can see. సో ఈ విధంగా ఎవరైనా ఈ పోస్ట్ చూసేటప్పుడు the post will look like this to the audiences. They can respond to this ad or they can click this link and they'll go to our web page. ఆ వెబ్ పేజ్కి వెళ్ళి అక్కడ మనం చేస్తారు. మనం June 25 చేసాం, దీనికి ఎక్స్పైరీ March 22 దాకా మనం లింక్ అనేది మన పోస్ట్ అనేది వేరే దాంట్లో ఉంటుంది. సో ఆఫ్టర్ March 22 వెళ్ళిపోతుంది అనమాట. సో వీ హ్యావ్ టు కీప్ అగైన్ వన్ మోర్ పోస్ట్, అలా చేసుకుంటూ ఉండాలి. ఇదే విధంగా we have to do the postings for all the classified sites. Classified site అన్నిట్లో కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. More the postings we are doing, more the traffic we can get to our website. If more the traffic is coming to our website, more the page rank Google will increase for us. మనకు గూగుల్ వాళ్ళు ఎక్కువ పేజ్ ర్యాంక్ పెంచుతారు. అలా ఎప్పుడైతే మనకు పేజ్ ర్యాంక్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకు గూగుల్లో మంచి పొజిషన్ వస్తుంది అనమాట. ఓకే, వీ హ్యావ్ టు డూ క్లాసిఫైడ్ పోస్టింగ్ లైక్ దిస్. నెక్స్ట్ ఐ టెల్ యూ question and answer sites. So there are lots of question and answer sites are there. You question and answer submission sites. So manaku old number one question answer site is Quora. Quora is old number one question answer sites. So Quora lo manam post chesukochu. You can see question website Quora, eHow, Yahoo Answers, Arcvilla, and there are lots of websites are there. You can go to these particular sites. 20+ free high domain authority question answer sites. Okay, we can go to all these question answer sites and we can do the posting. Question answer sites lo eppudu kuda don't try to do more and more postings and more answers. Actually ala ekku answers manam ఒకే రోజులో చేస్తే they may suspend our account also. Especially Quora site చాలా మంది ఇది ఫేస్ చేస్తున్నారు. Quora లో మనకు ఆన్సర్ ఇచ్చేటప్పుడు అంతా కూడా ట్రై టు గో విత్ యూనిక్ కంటెంట్, కాపీడ్ కంటెంట్ ఉండకూడదు. ఓకే, అండ్ డోంట్ పోస్ట్ మోర్ ఆన్సర్స్. రోజుకు ఒక ఆన్సర్ పోస్ట్ చేయండి సరిపోతుంది, అంతకుమించి డోంట్ నీడ్ టు గో ఫర్ దట్. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఒక 1 hour మన వెబ్సైట్కి SEO చేయాలి ఎవ్రీడే అని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆ 1 hourలో ట్రై టు డూ ఇవన్నీ కూడా ఒకే దాని మీద చేయకండి. ఎప్పుడు కూడా డైరెక్ట్ సబ్మిషన్ మాత్రమే చేయకండి. డైరెక్ట్ సబ్మిషన్ ఒకటి, ఫారం సబ్మిషన్ ఒకటి, ఆర్టికల్ ఒకటి, ఇలా ఏదో ఒకటి ఒక ప్లాంట్లో ఒకటి చేసుకోండి. ఓకే, ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గో విత్ ఆల్ ద సబ్మిషన్ మెథడ్స్. If you are scrolling down, these are all question answer sites. Okay, as I said, Quora is world's number one question answer sites. Go to Quora. I'll directly open here. Quora.com.
what we have to do, we have to search with the answers which is relevant for our product or service. మన ప్రోడక్ట్ కావచ్చు లేదా మన సర్వీస్ కావచ్చు, రెలవెంట్ గా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటితో సెర్చ్ చేసి చూడండి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫారెన్లో ఉంటే మనం కూడా ఆ క్వశ్చన్ ఓపెన్ చేసి వీ టు విల్ గివ్ ద ఆన్సర్, మనం కూడా ఆన్సర్ ఇస్తాం. ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అంటే ఏ పేజ్ని అయితే మనం ఎస్యూ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పేజ్ యూఆర్ఎల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట ఆన్సర్లో. ఓకే, సో హియర్ okay, I'll close this one. I'll search for something. Best digital marketing course. Okay, just open that one. ఇక్కడ ఈ క్వశ్చన్ కోసం ఎంతోమంది సెర్చ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇచ్చే ఆన్సర్ ఎలా ఉండాలంటే, మనం వెబ్సైట్ ఓనర్ లాగా లేదా కంపెనీ ఓనర్ లాగా ఎప్పుడు కూడా ఆన్సర్ ఇవ్వకూడదు. ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు షేర్ ద ఆన్సర్ లైక్ ఏ ప్రమోషనల్ మెథడ్. ఏదో ఒక దాన్ని మనం ప్రమోట్ చేసినట్టు ఆన్సర్ లేకుండా మనం సజెస్ట్ చేస్తున్నట్టుగా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నట్టుగానే ఆన్సర్ అనేది రాయాలన్నమాట. ఓకే, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, search here. So search results వచ్చినప్పుడు you can see by type, all types, questions, answers, posts, ఏం కావాలి మనకు కావాల్సిన questions. Okay, go to questions. Now we can find all questions which is related to these keywords. మనం ఏదైతే కీవర్డ్ ఇచ్చామో ఆ కీవర్డ్ రిలేటెడ్ గా ఉన్న అన్ని క్వశ్చన్స్ ని మనకి ఇక్కడ చూపిస్తుంది. Which is the best digital marketing course? Which is the best digital marketing course in India? Which is the best digital marketing institute in Pune? So ఇలా అందరూ సెర్చ్ చేస్తున్నారు. Which are the best digital marketing institutes? Digital marketing training institute in Hyderabad. ఇలాంటి వాటన్నిటి కూడా మనం ఓపెన్ చేసి ప్రతి ఒక్క దానికి మనం ఆన్సర్ ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ ద ఆన్సర్. ఆన్సర్ ఇచ్చేటప్పుడు అగైన్ ఐఎమ్ సేయింగ్, డోంట్ రైట్ ద ఆన్సర్ ఇన్ ఏ ప్రమోషనల్ మెథడ్. ప్రమోషనల్ వేగా ఎప్పుడు ఇవ్వండి. ఎలా ఇవ్వాలంటే వీ హ్యావ్ టు గివ్ లైక్ ఇన్ఫర్మేటివ్ వే. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగానే మనం ఆన్సర్ అనేది ఇస్తాం వీళ్ళకి. యూ కెన్ సీ దిస్ క్వశ్చన్ కంప్లీట్లీ 32 ఆన్సర్స్ ఆర్ దేర్. దిస్ ఆన్సర్ గా 226 వ్యూస్. అలా ఒక్కొక్క ఆన్సర్ కి కొన్ని వ్యూస్ అనేది వస్తుంటాయి అన్నమాట. జస్ట్ క్లిక్ ఆన్సర్ హియర్, ఆన్సర్ బటన్ క్లిక్ చేసి ట్రై టు రైట్ అవర్ ఓన్ ఆన్సర్. Hi, I am Harsha from Hyderabad, India. So it's not typing here. 1 second. Okay. So I'll do one thing. I'll make a note in Notepad. Let's take much of time. Harsha from
హైదరాబాద్ ఇండియా. నేను ఎందుకని ఇండియా మెన్షన్ చేశానంటే మేబీ ఈ ఆన్సర్ వరల్డ్ వైడ్ ఆడియన్సెస్ చూడొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్ I to search few months back to learn digital marketing course to start my digital career and to promote my existing business. After going through lots of suggestions and research for this, finally I found one solution that Digital Srikanth is giving best digital marketing course for each. With 12 plus years of practical experience, I learned this course from Digital Srikanth, and now I am promoting my business online using different methods, and apart from that I started my own online earnings too. If you are serious plan marketing skills which will want to get 100% results, I suggest you to visit their website here and enroll yourself. Okay, I'm just copying and pasting the content here. I don't want to put this much of big content so people will get confused here. And first of all, in the content unte evariki chadavadam kuda istapadaru. Pedda paragraph I am extra the question few months back I do this. That's it. I go for another paragraph, this one. Now I am going to view this link here. Digital Srikanth and digital marketing course. Learn digital marketing course and word ni highlight chesi I'll put my hyperlink here. So మన main intention ఏంటంటే we want to send the audiences to our website. Again I'll go to Digital Srikanth, I'll bold this one and I'll give the hyperlink here.
Okay. Oh, it's okay. So now instead of making it simple, I'll just add some images also here. కొన్ని images కూడా add చేస్తాను. Our video I will add here. Before I'll open YouTube. సో సైమల్టేనియస్లీ ఇదే సేమ్ పోస్ట్ లో మనం మన వెబ్సైట్ నే కాకుండా యూట్యూబ్ ఏదైనా వీడియో ఉంటే మన రిలవెంట్ మన ఛానల్ వీడియో ఆ ఛానల్ వీడియోని కూడా మనం ఇక్కడ ప్రమోట్ చేసుకుంటాం అన్నమాట. జస్ట్ గో టు యూట్యూబ్. Let's go today. I on this video, and then I will copy this link. Just give the basic idea about the digital marketing. Digital marketing అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం, అండ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకు కెరీర్ అనేది ఎలా ఉంటుంది. సో I'll copy this site and then tablet. Okay, I think some problem with this net connection today is somewhat slow. So ఇక్కడ మనం ఏం చేస్తామంటే I'm just going to add the images and video. So images మధ్యలో ఏదైనా ఒక ఇమేజ్ దీనికి రిలవెంట్ గా ఉన్న ఇమేజ్ ఏదైనా యాడ్ చేసి, అండ్ ఇక్కడ ఏదైతే బిఫోర్ ఎన్రోలింగ్ ఐ జస్ట్ ఆస్కింగ్ దెమ్ టు వాచ్ ద బిలో డెమో వీడియో. సో అక్కడ మనం ఆ వీడియో యూఆర్ఎల్ ఏదైతే ఉందో వీడియో యూఆర్ఎల్ పోస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో వీడియో యూఆర్ఎల్ పోస్ట్ చేసుకుని చెప్పి మనం వీడియో యూఆర్ఎల్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో దట్ మనకు వెబ్సైట్ కి యాజ్ వెల్ యాజ్ వీడియోకి రెండింటికి కూడా మనకు ప్రమోషన్ అనేది జరిగినట్టు ఉంటుంది. సో వన్స్ ఎవ్రీథింగ్ గాట్ డన్, ఇక్కడ మనం అన్ని ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ పోస్ట్ హియర్. ఇదే విధంగా వీ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ రిలవెంట్ క్వశ్చన్స్. మన ప్రోడక్ట్ లేదా మన సర్వీస్ కి రిలవెంట్ గా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం ఆన్సర్ అనేది ఇస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, శ్రీకాంత్ క్వరా ఓన్లీ ఇంగ్లీష్ ఒకటే ఉంటుందా, లేకపోతే వేరే హిందీ తెలుగు అట్లాంటిది కూడా? లేదు, మోస్ట్లీ క్వారాలో ప్రస్తుతానికి ఇంగ్లీషే ఉంది. సో మల్టీ లాంగ్వేజ్ ఇంకా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా లాంచ్ చేయలేదు. ఓకే, అంటే ఏదైనా వీడియో ఇప్పుడు మనది తెలుగు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ ది ఒకటి చూపించారు కదా, తెలుగు వీడియో మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఈవెన్ ఈ వీడియోలో కొన్ని వర్డ్స్ అన్ని తెలుగులోనే ఉంటాయి. యూ కెన్ డు లైక్ దట్, నో ఇష్యూ. యా, then click on post. So this is what I am going to do here. So ఇదే విధంగా మనం you have written an answer. ఓకే, సో ఇదే విధంగా మనం కంప్లీట్లీ మిగతా క్వశ్చన్ ఆన్సర్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకుంటాం. అకౌంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు రిలవెంట్ గా ఉన్న క్వశ్చన్స్ గురించి సెర్చ్ చేసి ఆ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్స్ రాస్తాం అన్నమాట. సో లైక్ దిస్ వీ కెన్ డూ ఇన్ Q&A sites, question and answer sites. Next one, I will do blog comment, web 2.2 submission, and then blog and guest posting. ఇవి మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ బ్లాగ్ కమెంట్. బ్లాగ్ కమెంట్ ఏంటంటే మనం
వేరే వాళ్ళ బ్లాగ్స్ అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ కీవర్డ్ తో సెర్చ్ చేసినప్పుడు వీ కెన్ ఫైండ్ సమ్ అదర్ పీపుల్స్ బ్లాగ్ హియర్. ఓకే, జస్ట్ గో టు దిస్ ప్లేస్ అండ్ సెర్చ్ విత్ హౌ టు రెడ్యూస్ weight at home or without exercise. సమ్ ఇలాంటి కీవర్డ్స్ మనం సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో వీ కెన్ గెట్స్ లాట్ ఆఫ్ బ్లాగ్స్ హియర్. వాళ్ళు మనలాగే ఎంతోమంది బ్లాగర్స్ దీంట్లో మనకు కంటెంట్ అనేది రాస్తూ ఉంటారు. సో ఫ్యూ బ్లాగర్స్ ఆర్ యాక్సెప్టింగ్ కమెంట్స్ అండ్ ఫ్యూ బ్లాగర్స్ దే వోంట్ యాక్సెప్ట్ కమెంట్స్. కొంతమంది కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది కమెంట్స్ యాక్సెప్ట్ చేయరు అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే నిదానంగా 1 by 1 బ్లాగ్ ఓపెన్ చేసి ఎవరైతే కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళ దాంట్లో మనం కమెంట్స్ రాస్తాం. సో కమెంట్స్ కూడా ఎప్పుడు ఎలా రాయాలంటే బ్లైండ్ గా మన వెబ్సైట్ ని ప్రమోట్ చేస్తున్నట్టు ఉండకూడదు. దేర్ ఆల్సో ఫస్ట్ వాళ్ళు రాసిన బ్లాగ్ పోస్ట్ లోనే మనం కమెంట్ రాసినాం కాబట్టి వాళ్ళ బ్లాగ్ పోస్ట్ ని కొంచెం అప్రిషియేట్ చేయాలన్నమాట. సో ఇట్స్ వెరీ నైస్ పోస్ట్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్, ఇలా ఏదైనా రాసి దాని తర్వాత మనం ఏదో ఒకటి రాసుకోవాలి. రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ వన్ ఆఫ్ ద వెబ్సైట్ విచ్ హెల్ప్స్ మీ టు రెడ్యూస్ ద వెయిట్, యూ కెన్ visit that site here. Or recently came across one of the YouTube video which helps me to reduce so and so weight in just 2 weeks. You can watch this video here. ఇలా మనం వాళ్ళ దాంట్లో కమెంట్ రాస్తాం అనమాట. సో కమెంట్ అనేది ఆ విధంగా రాసినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్లీ దే వోంట్ డిలీట్ అవర్ కమెంట్. బ్లాక్ కమెంట్స్ ఎప్పుడు కూడా ఇట్ గో ఫర్ మోడరేషన్, వాళ్ళ చెక్ చేయడానికి వెళ్తాయి అనమాట. వాళ్ళు వెరిఫై చేసి ఓకే అనుకున్న కమెంట్ని వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో మన బ్లాగ్ని వాళ్ళు పబ్లిష్ చేసేలాగా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళ బ్లాగ్ని ఫస్ట్ మనం అప్రిషియేట్ చేసుకున్న తర్వాతే మనం ఈ విధంగా రాయాలన్నమాట. అండ్ ఇలా రాసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, హాయ్ దిస్ ఈజ్ మై వెబ్సైట్ విజిట్ దిస్ వన్, ఇలా ఎప్పుడు రాయకూడదు. జస్ట్ లైక్ బ్లైండ్ ప్రమోషన్ లాగా ఉండకూడదు అనమాట. ఏదైనా మనకు సజెషన్ లాగా లేదా ఇన్ఫర్మేషన్ లాగా, ఎస్పెషల్లీ నేను ఆల్రెడీ బెనిఫిట్ అయ్యాను అంటే ఆటోమేటిక్గా పీపుల్ విల్ విజిట్ యువర్ లింక్. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒకటి చెప్తున్నాం అన్నప్పుడు సైకలాజికల్ గా పర్సన్ ఏమంటారు, నువ్వు చేసావా, నువ్వు జాయిన్ అయ్యావా, లేదా నువ్వు వాడావా, ఇలా అడుగుతారు. అవునా, ఏదైనా మనం చెప్పాం ఇది వాడితే వెయిట్ లాస్ అవుతారు అని చెప్పంటే అవునా ఎవరు చెప్పారు, నువ్వు యూజ్ చేసావా అని అడుగుతారు ఫస్ట్. సో అందుకని మనం ఆన్సర్ కూడా ఇలాగే రాస్తాం అనమాట. ఈవెన్ కమెంట్స్ కూడా అదే ఫార్మేట్ లో మనం రాస్తున్నాం. సో వీఆర్ జస్ట్ రైటింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ వే ఆర్ ఎల్స్ సజెషన్ వే. అప్పుడే మనకి ఏంటంటే ఆ కమెంట్ చదివే యూజర్ దాన్ని క్లిక్ చేసి మన సైట్ అనేది వస్తారనమాట. ఓకే, ఈ విధంగా మనం బ్లాక్ కమెంట్ కూడా చేసుకోవచ్చు. బ్లాక్ కమెంట్ చేసేటప్పుడు కూడా మనం బ్లాక్ కమెంట్స్ లో టిపికల్ పార్ట్ ఏంటి శ్రీకాంత్? టిపికల్ పార్ట్ అంటే ఏముండదండి దీంట్లో, మనకి మోస్ట్లీ మనం రెగ్యులర్ గా చేసుకోవడమే. కాకపోతే ఏంటంటే నేను చెప్పినట్టు ఎస్ చెప్పండి, వేరే వాళ్ళ సైట్ లోకి వెళ్ళి మన కమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం పోస్ట్ చేసి ఏదైనా బ్యాక్ లింక్ ఏమైనా పెట్టుకొని అంటే మన లింక్ మన వెబ్సైట్ పోస్ట్ చేస్తాం, కమెంట్ పోస్ట్ చేస్తాం అంతే. అంటే బ్యాక్ లింక్ కూడా తీసుకోవడం దాని ద్వారా. ఎస్ ఎస్, సో మన మెయిన్ మోటో ఏంటంటే మన వెబ్సైట్ లింక్ ని అక్కడ షేర్ చేయాలి. దట్స్ వాట్ ద మెయిన్ మోటో ఫర్ us. సపోజ్ ఇక్కడ బ్లాగ్ డాట్ సమ్ ఎన్డీటీవీ న్యూస్ టుడే ఆర్టికల్ ఇలాంటి వాటిలో మనం ఫస్ట్ ఓపెన్ చేసి కిందకి ఆ పోస్ట్ కిందకి వెళ్ళినప్పుడు కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది మనకు. జస్ట్ స్క్రోల్ డౌన్ వెదర్ దే ఆర్ యాక్సెప్టింగ్ కమెంట్స్ ఆర్ నాట్. How to read next. I think they are not accepting the comments. Comments accept చేసినట్లయితే కింద మనకు కమెంట్స్ బాక్స్ చూపిస్తుంది అనమాట. యా, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ కమెంట్స్. ఇలా ఎవరైతే కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళ దాంట్లోనే మనం కమెంట్ రాస్తాం. సో మనం వాళ్ళ బ్లాగ్ గురించి ఫస్ట్ అప్రిషియేట్ చేసి ఆ పోస్ట్ గురించి అప్రిషియేట్ చేసి తర్వాత మనం మన దాని గురించి రాసుకుంటాం అనమాట. రాసుకొని మనం ఏ వెబ్సైట్కి అయితే ఏ పర్టికులర్ పేజ్ యూఆర్ఎల్కి అయితే ఎస్ఈఓ చేయాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ని కమెంట్లో పెట్టి పోస్ట్ చేస్తాం కమెంట్ని. సో వన్స్ అడ్మిన్ అనేది అతను ఆ కమెంట్ చూసి అతనికి ఓకే అనుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ అయిన కమెంట్స్ మాత్రమే మనకు అక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, గో టు సమ్ అదర్ పేజ్. కాబట్టి మనం ఇక్కడ ముందు రీసెర్చ్ చేసుకోవాలి, ఎందుకంటే అందరూ మ్యాక్సిమం చాలా వరకు బ్లాగర్స్, కొంతమంది బ్లాగర్స్ కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది బ్లాగర్స్ కమెంట్స్ యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓకే, బికాస్ దే డోంట్ వాంట్ టు మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్, ఇలా ఉంటుంది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు షో సమ్ బ్లాగ్ లైక్ shortmelout.com, shortmelout.com will accept the comments. ఈ విధంగా మనం రెగ్యులర్గా పోస్టింగ్స్ చేసుకోండి, లైక్ కమెంట్స్ చేస్తూ ఉండాలి.
సో బ్యాక్లింక్ క్రియేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ప్రతిదీ కూడా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే దిస్ ఇస్ ఆల్సో ద మిస్టేక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్. వాళ్ళకి కొన్ని ఈజీగా ఉంటాయి, లైక్ క్లాసిఫైడ్ సైట్ పోస్ట్ చేయడం, లేదా డైరెక్ట్ సబ్మిషన్ చేయడం, లేదా ఇంకేదైనా సబ్మిషన్ చేయడం. ఒక 2-3 సబ్మిషన్ టైప్స్ చాలా ఈజీగా ఉంటాయి అనమాట, లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. వాళ్ళు ఏం చేస్తారంటే వాటిలోనే అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ దే విల్ కీప్ డూ ద వర్క్. ఆ వెబ్సైట్ లోనే చేస్తుంటారు, ఆ మెథడే ఫాలో అవుతుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. అలా ఎప్పుడు చేయొద్దు. ట్రై టు డూ ఆల్ ద ప్లేసెస్. మనం బ్యాక్లింక్స్ అనేది అన్ని మెథడ్స్ లో మనం పోస్ట్ చేస్తేనే మనకి ఎక్కువ బెనిఫిట్ అనమాట. ఓకే, హౌ టు మేక్ మనీ బ్లాగింగ్, ద ప్రాక్టికల్ గైడ్ ఫర్ 2021, written by Harish Agarwal. He is the man behind the blog, Harish Agarwal, earning $40,000, $40,000+ every month using this website. ఈ shortmeloader.com అనే వెబ్సైట్ నుంచి నెలకి ఒక $40,000 పైగా అతను సంపాదిస్తున్నాడు, హరీష్ అగర్వాల్. అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎర్నర్ ఇన్ బ్లాగింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. మా ఇండస్ట్రీలో బ్లాగింగ్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎర్నర్ అనమాట ఇతను. అట్ ద సేమ్ టైం ఈ వెబ్సైట్ shortmeloader.com అనే వెబ్సైట్ ఇట్స్ అవార్డ్ విన్నింగ్ బ్లాగ్. ఇండియాలో అవార్డ్ విన్నింగ్ బ్లాగ్ అనమాట ఇది. యూ కెన్ సీ హియర్ ఇతను స్టైల్ ఆఫ్ కంటెంట్ చూడండి, ఏదైతే ఇంపార్టెంట్ వాటిని బోల్డ్ చేయడం. అండ్ హీ పుట్ లాట్ ఆఫ్ హైపర్ లింక్స్ హియర్ ఇన్ బిట్వీన్ ద కంటెంట్. కంటెంట్ లో మధ్యలో మనకు కంటెంట్ కి హైపర్ లింక్స్ పెట్టుకున్నారు. హీ యాడెడ్ ఎ నైస్ ఇమేజెస్ విత్ నైస్ బుల్లెట్ పాయింట్స్. అంటే ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద కంటెంట్ అది చాలా ఇంపార్టెంట్. యూజర్ ఫ్రెండ్లీగా, యూజర్కి చదవడానికి ఈజీగా, అండ్ చూడడానికి ఐ క్యాచీగా ఎంత బాగుందో చూడండి. ఈ విధంగా కంటెంట్ అనేది రాస్తాడు అనమాట. ఇలా మనం కూడా కంటెంట్ రాయాలి. ఇట్స్ వన్ బ్లాగ్. ఒక బ్లాగ్ లో నుంచి మనం క్లిక్ చేసి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్బౌండ్ లింక్స్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్బౌండ్ లింక్స్ కూడా పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఐ థింక్ హీ షేర్డ్ సమ్ ఆఫ్ హిస్ స్క్రీన్ షాట్స్. Launching online course membership site, you can earn money. Oh, okay. Okay, so if you are scrolling down, the e-post will show 70 comments. These are all the comments. చాలా మంది చేసింది కావాలి. మనం ఇక్కడ రాయాలంటే we too can type our comment here. ఇక్కడ కంటెంట్ ఇక్కడ రాసుకుంటే మన పేరు, ఈమెయిల్ ఐడి, మన వెబ్సైట్ అంటే వెబ్సైట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, బట్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడికి మాత్రమే స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇవి రెండు మ్యాండేటరీ. పోస్ట్ కమెంట్, వన్స్ యూ క్లిక్ ఆన్ పోస్ట్ కమెంట్, ద కమెంట్ విల్ గో ఫర్ అప్రూవల్. అతను అప్రూవల్కి వెళ్తుంది. అతను ఎప్పుడైతే అప్రూవ్ చేస్తాడో ఆ తర్వాతే మన కమెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో తర్వాత నుంచి ఎవరైనా సరే కమెంట్స్ చదివేటప్పుడు ఏమవుతుందంటే దే విల్ వాచ్ అవర్ కమెంట్. ఆ కమెంట్ చూసిన వాళ్ళు మన హైపర్ లింక్ క్లిక్ చేసి మన సైట్కి వెళ్తారు అనమాట. ఓకే, ఇలా మనం రెగ్యులర్గా కమెంట్స్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ టైప్ ఆఫ్ బ్యాక్లింక్ మెథడ్స్ అన్నీ కూడా చేస్తే దెన్ స్లోలీ ఆర్గానిక్ ట్రాఫిక్ విల్ ఇంక్రీజ్ ఫర్ అస్. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఫ్రీ ట్రాఫిక్. సెర్చ్ ఇంజిన్ నుంచి వచ్చే ఫ్రీ ట్రాఫిక్నే ఆర్గానిక్ ట్రాఫిక్ అంటారు. అంటే ఎవరైతే మనకు గూగుల్ సెర్చ్లో ఒక కీవర్డ్తో సెర్చ్ చేసి మన వెబ్సైట్ని క్లిక్ చేసి మన సైట్కి వస్తారో కంప్లీట్లీ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, అలా వచ్చేదాన్నే ఫ్రీ ట్రాఫిక్ అంటారు, దాన్నే ఆర్గానిక్ ట్రాఫిక్ అంటారు అనమాట. ఇలా మనం SEO అనేది చేస్తూ ఉండడం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్యాక్లింక్స్ అంటే లింక్ బిల్డింగ్ అనేది మనం చేస్తాం. మ్యాక్సిమం ప్లేసెస్లో మనం ఈ లింక్స్ అనేది షేర్ చేస్తూనే ఉంటాం. మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఇప్పుడు ఎలాగైతే షేర్ చేస్తున్నామో ఈ ప్రాసెస్ అంతా కూడా లింక్ బిల్డింగ్ అంటారు. అలా మనం షేర్ చేసే లింక్స్ని ఎవరైనా చూసి ఆ పర్టికులర్ లింక్ని క్లిక్ చేసి మన సైట్కి వస్తారు కదా, అలా క్లిక్ చేసి మన సైట్కి వచ్చిన ఏ ఒక్క లింక్ అయితే ఉంటుందో ఆ పర్టికులర్ లింకే బ్యాక్ లింక్గా కన్వర్ట్ అవుతుంది. అందుకే మనం ఒక 10,000 బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసామంటే వాటిలో కొన్ని మాత్రమే, అంటే 10,000 లింక్ బిల్డింగ్ చేస్తే వాటిలో కొన్ని మాత్రమే బ్యాక్ లింక్సే కన్వర్ట్ అవుతాయి అనమాట. అంతేగాని 10,000 బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసినట్టుగా చూపించదు. ఏ లింక్ని అయితే కస్టమర్ క్లిక్ చేసి మన సైట్కి వచ్చారో ఆ పర్టికులర్ లింక్స్నే బ్యాక్ లింక్గా గూగుల్ అల్గారిథం కన్సిడర్ చేసి రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఓకే, సో మేబీ 10,000 బ్యాక్ లింక్స్ క్రియేట్ చేశారంటే మనకు ఒక 1,000 or 2,000 బ్యాక్ లింక్స్ రావచ్చు. ఇప్పుడు Naukri.com మీకు చూపించాను కదా, 37+ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేశారు. అంటే బ్యాక్ లింక్స్ చూపిస్తున్నాయి 37 lakh బ్యాక్ లింక్స్. అంటే మేబీ వాళ్ళు మోర్ దెన్ 50 lakh లింక్ బిల్డింగ్ చేసి ఉంటారు. దాంట్లో కన్వర్ట్ అయినవి మాత్రమే, అంటే ఎవరైతే క్లిక్ చేసి మన సైట్కి వచ్చారో ఆ పట్ల లింక్స్ మాత్రమే మనకు బ్యాక్ లింక్స్గా రిపోర్ట్స్లో చూపిస్తాయి అన్నమాట. ఓకే,
సో దీస్ ఆర్ ఆల్ ద వేస్ టు డూ. అండ్ ఇవి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బ్లాగ్ పోస్టింగ్, గెస్ట్ పోస్టింగ్ అండ్ వెబ్ 2.2 సబ్మిషన్. వెబ్ 2.2 సబ్మిషన్ ఈజ్ నథింగ్ బట్ అది చూడడానికి ఒక మినీ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినట్టే ఉంటుంది. ఇది కూడా సేమ్ కంప్లీట్ కంటెంట్ అనమాట. టైటిల్ రాస్తాం, డిస్క్రిప్షన్ రాస్తాం, పోస్ట్ చేస్తాం, దట్స్ ఇట్. ద వర్క్ ఈజ్ సేమ్. బట్ ఆ పర్టికులర్ సైట్ లో ముందు మనం ఒక చిన్న మినీ వెబ్ పేజ్ క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేస్తాం. ఓకే శ్రీకాంత్, నౌకరీకి మీరు 37 lakhs వచ్చినాయి అన్నారు కదా. సో అవును, దాంట్లో పెయిడ్ కూడా ఉండి ఉంటాయంట. కంప్లీట్ గా పెయిడ్ ఉండొచ్చు, ఫ్రీ ఉండొచ్చు. అది పెయిడ్ అయినా కానీ ఫ్రీ అయినా మనకి కానీ డిఫరెన్షియేషన్ ఏమైనా తెలుస్తుందా? ఏది పెయిడ్, అదేం లేదండి. ఏది ఆర్గానిక్ వచ్చిందని? అదేం లేదు, డిఫరెన్స్ ఏం తెలియదు మనకు. బట్ వాళ్ళు ఎక్కడ క్రియేట్ చేస్తారో ఆ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మనకు మేబీ అది పెయిడా లేదా ఫ్రీ అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. అంతేగాని ఇక్కడ పెయిడ్ బ్యాక్లింక్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ తో తెలుస్తుంది అంతే మనకి. అది కంప్లీట్ ఎక్స్పీరియన్స్ తో తెలుస్తుంది. అంతేగాని మనకు సపరేట్ గా ఇవి పెయిడ్ బ్యాక్లింక్స్ ఇన్ని ఉన్నాయి, ఫ్రీ బ్యాక్లింక్స్ ఇన్ని ఉన్నాయి ఎవరు చూపించరు. గూగుల్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఒక లింక్ వచ్చిందంటే అది బ్యాక్ లింక్ అంతే, అది పెయిడా లేదా ఫ్రీ అనేది దానికి అనవసరం అనమాట. సో గూగుల్ కి ఏం అర్థం చేసుకుంటుందంటే ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అది మాత్రం రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. బట్ మనకు ట్రాఫిక్ కొంచెం తొందరగా రావడానికి, పేజ్ ర్యాంక్ తొందరగా పెరగడానికి మనం కొన్ని పెయిడ్ గా చేస్తాం. ఆ పెయిడ్ గురించి చేస్తున్నాం, ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓనర్ కి చేస్తున్నాం, వెబ్సైట్ పర్సన్ కి పే చేస్తున్నాం మనం. సో కాబట్టి వెబ్సైట్ పర్సన్ ఎందుకు పే చేసుకుంటున్నాడు మన దగ్గర అంటే మనదే తొందరగా అప్రూవ్ చేయడానికి కోసం. సో జస్ట్ టు గివ్ ద అప్రూవల్ ఫాస్ట్ ఫర్ అస్ అంటే అతను ఓన్ గా సర్వీస్ ఛార్జెస్ లాగా తను ఛార్జ్ చేసుకుంటున్నాడు అంతే అనమాట. ఓకే శ్రీకాంత్, ఇంకోటి, ఇప్పుడు ఇది పెయిడ్ తీసుకుంటాం కదా మనము, ఒకవేళ అది 1 year తర్వాత ఎక్స్పైర్ అయిపోతే అది గూగుల్ మళ్ళీ అల్గోరిథం నుంచి తీసేస్తుందా? అది లేదు, గూగుల్లో మనకు ఆల్రెడీ ఈ విధంగా ఉన్నట్టుగా చూపిస్తుంది, బట్ వాళ్ళ వెబ్సైట్ లో రిమూవ్ అయిపోతుంది అనమాట. గూగుల్ రికార్డింగ్ లో అయితే ఇది ఒక బ్యాక్ లింక్ గా కన్సిడర్ అయినట్టు చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక బ్యాక్ లింక్ వచ్చిన తర్వాత ఎవరైనా దాన్ని క్లిక్ చేస్తేనే అది గూగుల్ బ్యాక్ లింక్ లెక్క తీసుకుంటుందా? జస్ట్ బ్యాక్ లింక్ వచ్చి అట్లనే ఉండిపోతే కూడా తీసేసుకుంటుందా? లేదు, ఎవరైనా క్లిక్ చేసి మన సైట్ కి వస్తేనే దాన్ని బ్యాక్ లింక్ గా తీసుకుంటుంది. జస్ట్ ఒక లింక్ క్రియేట్ చేసినంత మాత్రాన దాన్ని బ్యాక్ లింక్ గా కన్సిడర్ చేయదు. ఎందుకంటే అది గూగుల్ కి ఎప్పుడు అర్థమవుతుందంటే ఎప్పుడైతే ఒక పర్సన్ క్లిక్ చేసి మన సైట్ కి వస్తారో అప్పుడే గూగుల్ కి నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. గూగుల్లో ఒక అల్గారిథం కి ఓకే ఈ పర్టికులర్ పర్సన్ పలానా ఏదో వెబ్సైట్ నుంచి ఈ సైట్ కి వచ్చారు కాబట్టి ఇతనికి ఒక బ్యాక్ లింక్ ఉంది అని అర్థం చేసుకుంటుంది అనమాట. శ్రీకాంత్, ఇది ఒకవేళ కిచెన్ ది బ్లాక్ ఉంది, దాంట్లో హెల్త్ కి సంబంధించిన కిచెన్ రిలేటెడ్ బ్లాగ్ అంటే ఇప్పుడు కిచెన్ అంటే ఒక కుకింగ్ రిలేటెడ్ బ్లాగ్ ఉంది, దాంట్లో మనం హెల్త్ రిలేటెడ్ బ్లాగ్ అట్లా అన్రిలేటెడ్ టాపిక్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చా? మనం చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కిచెన్ ఈజ్ ఆల్మోస్ట్ కొంచెం రిలేటెడ్ టు హెల్తే కాబట్టి మనం హెల్త్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నో ఇష్యూస్ ఉంటాయి. ఓకే, యాక్చువల్గా మన వెబ్సైట్ లో ఎన్నైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ ఎందుకు నీచ్ బేస్ మీద వెళ్తున్నామంటే మనం ఆ పర్టికులర్ ఆడియన్సెస్ ని ఫిల్టర్ చేసి వాళ్ళకి చూపించడం తొందరగా అవుతుంది, ఈజీ అవుతుంది అనమాట. ప్లస్ లో కాస్ట్ కూడా అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళినా సరే ఆ పర్టికులర్ ఆడియన్సెస్ ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయడం మనకు ఈజీ అయిపోతుంది. జనరల్ ఆడియన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడం కన్నా ఒక పర్టికులర్ నీచ్ బేస్డ్ ఆడియన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడం తక్కువ అమౌంట్ తో తొందరగా రీచ్ అవచ్చు అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ నీచ్. మంత్లీ ఎన్ని బ్లాగ్స్ రాయొచ్చు శ్రీకాంత్? ఆల్మోస్ట్ ఒక దేర్ ఇస్ నో లిమిట్ అండి, లిమిట్ అనేది మన ఇష్టం, ఎన్నన్నా చేసుకోవచ్చు. ఓకే ఓకే, we can go for unlimited blogs also. But more the content we are writing, more the traffic we can generate in future. మనం బ్యాక్లింక్స్ చేయకపోయినా సరే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన దాంట్లో ఉన్న ఆర్గానిక్ కీవర్డ్స్, మన కంటెంట్ లో ఉన్న కీవర్డ్స్ బేస్ చేసుకొని ఏదో ఒక కంట్రీలో ఎవరో ఒకరు మనకు వస్తూనే ఉంటారు అనమాట. ఆ రిపోర్ట్ అంతా మన గూగుల్ అనలిటిక్స్ లో చూస్తూ ఉండొచ్చు. చాలా మంది షాక్ అవుతారు, సార్ నేను ఒక 20 పోస్టులు రాశానండి, ఇప్పుడు దాకా నేను అసలు ఒక్క పోస్ట్ ని నేను బ్యాక్లింక్ క్రియేట్ చేయలేదు, సోషల్ పోస్టింగ్ చేయలేదు, ఎవరికి షేర్ కూడా చేయలేదు, బట్ నా వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది, వేరే ఏదో కంట్రీస్ నుంచి నా వెబ్సైట్ చూసినట్టుగా చూపిస్తుంది అని అడుగుతున్నాను నన్ను. నేను చెప్పాను అనమాట వాళ్ళకి ఏంటంటే మీరు చేసే పోస్టింగ్ కీవర్డ్ రీసెర్చ్ చేసి ఆ పర్టికులర్ కీవర్డ్ తో వచ్చేలాగా మంచి ప్రాపర్ కంటెంట్ రాస్తున్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్ గా ట్రాఫిక్ వస్తుందండి. మన కంట్రీలో మేబీ మంది మంచి ప్లేస్ లో చూపించకపోవచ్చు, బట్ సమ్ అదర్ కంట్రీలో మన బ్లాగ్ మంచి బెటర్ ప్లేస్ లో కనిపిస్తూ ఉండొచ్చు. గూగుల్ విల్ ఆల్వేస్ చేంజ్ ద రిజల్ట్స్ అకార్డింగ్ టు ద లొకేషన్, అకార్డింగ్ టు దేర్ సెర్చ్ హిస్టరీ, వీటన్నిటిని బేస్ చేసుకొని చాలా ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని సెర్చ్ రిజల్ట్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట అవి. అందుకే మీరు ఇప్పుడు ఒకసారి ఎప్పుడన్నా రిజల్ట్ చూడండి, ఒక
కీవర్డ్ని మీరు కుక్కట్పల్లి ఏరియాలో ఉండి సెర్చ్ చేస్తే ఏదైతే వెబ్సైట్స్ వచ్చాయో అదే కీవర్డ్ని మీరు ఎల్బీ నగర్కి వెళ్ళి సెర్చ్ చేస్తే వెబ్సైట్స్ మారిపోతాయి, వేరే వెబ్సైట్స్ వస్తాయి. లొకేషన్ బట్టి కూడా మారిపోతుంటాయి అన్నమాట. కాబట్టి మన వెబ్సైట్ మన ఇండియాలో మనకు కనిపించట్లేదంటే ఇట్ డజంట్ మీన్ దట్ వేరే వాళ్ళకి కూడా కనిపించట్లేదని కాదు, వేరే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎక్కడ కనిపిస్తాయి అనేది మనం గూగుల్ అనలిటిక్స్ లో చూసుకోవచ్చు. అట్లా ఓకే. బట్ వన్స్ పేజ్ ర్యాంకింగ్ వచ్చి మన వెబ్సైట్ కనుక టాప్ మోస్ట్ పొజిషన్కి వచ్చిందంటే మాత్రం వితౌట్ స్పెండింగ్ అట్లీస్ట్ ₹1 ఆల్సో వీ కెన్ గెట్ ద బిజినెస్. అంటే మన బిజినెస్ రిలేటెడ్ కనుక ప్రోడక్ట్ ఆ సర్వీస్ బేస్డ్ మీద మనం SEO చేసి ప్రమోట్ చేసుకుంటున్నామంటే కంపల్సరీగా మన బిజినెస్ వస్తూనే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెబ్ 2.2 సబ్మిషన్ ఎలా చేయాలి అండ్ దెన్ పోస్టింగ్స్ ఎలా చేయాలి. బ్లాగ్ పోస్టింగ్, గెస్ట్ పోస్టింగ్ రెండు ఒకటే. బట్ పోస్టింగ్ అయ్యేటప్పుడు బ్లాగ్ పోస్టింగ్ అనేది మన ఓన్ బ్లాగ్లో రాస్తాం కాబట్టి మనం రైట్గా రాసేసుకుంటాం. వేరే గెస్ట్ పోస్టింగ్ ఏంటంటే వేరే వాళ్ళ దాంట్లో రాస్తాం కాబట్టి ముందు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. మనం పర్మిషన్ తీసుకొని వాళ్ళ అప్రూవల్ ఇచ్చి పర్మిషన్ ఇస్తేనే మనం వాళ్ళ దాంట్లో బ్లాగ్ రాయొచ్చు అనమాట. మన ఆ పర్మిషన్ అనేది ఎలా ఇచ్చుకోవాలి, ఎలా తీసుకోవాలి, వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఒకసారి చూపిస్తాను నేను. ఓకే. సో ట్రై టు డూ ప్రాక్టీస్ విత్ ఆల్ దీస్ బ్యాక్లింక్ మెథడ్స్, సోషల్ మీడియా అండ్ డైరెక్ట్ సబ్మిషన్, ఫారం సబ్మిషన్, ఆర్టికల్ సబ్మిషన్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇండివిజువల్గా మనం సబ్మిషన్ చేయడం బాగా ప్రాక్టీస్ చేసి ఎంత అలవాటు అయితే దాని తర్వాత ఇవన్నీ అయ్యాక నేను ఒకటి చూపిస్తాను మీకు. మన కాంపిటేటర్స్ అంటే మనం ఏదైతే కీవర్డ్కి ఫస్ట్ రావాలనుకుంటామో ఆల్రెడీ ఫస్ట్ వస్తున్న వాళ్ళు మన కాంపిటేటర్ అక్కడ, అవునా? సో ఆల్రెడీ ఫస్ట్ వస్తున్న వాళ్ళు ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఆ బ్యాక్లింక్స్ని ఎక్కడ క్రియేట్ చేశారు ఆ రిపోర్ట్ చూసుకోవచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడ క్రియేట్ చేశారన్న బ్యాక్లింక్ రిపోర్ట్ వచ్చి ఆ క్రియేట్ చేసిన సోర్స్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఓపెన్ చేసిన వెంటనే అది మనం చెప్పగలగాలన్నమాట. ఓకే, ఇది సోషల్ బుక్ మార్కింగ్ సైటా, లేదా డైరెక్ట్ సబ్మిషన్ సైటా, ఫారం సైటా, లేదా క్లాసిఫైడ్ పోస్టింగా, లేదా క్వశ్చన్ ఆన్సర్ సైట్ అనేది మనం ఆ లింక్ క్లిక్ మన కాంపిటేటర్ యొక్క బ్యాక్ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే చెప్పగలగాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం ఇండివిజువల్గా వీటి మీద ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం అది ఈజీగా గెస్ చేయగలం అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ టు ద పీపుల్, ఈ సబ్మిషన్స్ అన్ని కూడా లేదా బ్యాక్లింక్ మెథడ్స్ అన్ని కూడా ఇండివిజువల్గా మీరు క్రియేట్ చేయండి, పోస్ట్ చేయండి. ఇలా మల్టిపుల్ సైట్స్ లో మనం పోస్ట్ చేసినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఏ సైట్ ఎలా ఉంటుంది, ఇది డైరెక్ట్ సబ్మిషన్ సైటా, ఇది ఫారం సబ్మిషన్ సైటా అని చూడంగానే మనం చెప్పగలం అనమాట. ఇట్ ఆల్ కమ్స్ విత్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఓకే, విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ విత్ రిమైనింగ్ బ్యాక్లింక్ మెథడ్స్. ఓకే. Yeah, so I'll share this video in some time. నేను ఇది అప్లోడ్ చేసి మీకు ఆ లింక్ షేర్ చేస్తాను. ఓకే, దెన్ గుడ్ నైట్, బాయ్.